గుడ్ మార్నింగ్. నేను హిస్టరీ సైదారెడ్డి సార్ని. ఈరోజు నుంచి హిస్టరీకి సంబంధించినటువంటి అంశాలు లెసన్స్ వైజ్ అందుబాటులోకి రావడం జరుగుతుంది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు అందరినీ దృష్టిలో పెట్టుకుని ఆధునిక భారతదేశ చరిత్ర మోడర్న్ హిస్టరీకి సంబంధించినటువంటి లెసన్స్ ఫస్ట్ స్టార్ట్ చేద్దాం. ఆధునిక భారతదేశ చరిత్ర యూరోపియన్ల రాకతో స్టార్ట్ అవుతుంది. అరైవల్ ఆఫ్ ది యూరోపియన్స్. యూరోపియన్ల రాక అంటే ఇక్కడ వాస్కో డి గామా భారతదేశానికి నేరుగా సముద్ర మార్గాన్ని ఐరోపా నుంచి భారతదేశాన్ని కనుగొని భారతదేశంలో అడుగుపెట్టిన దగ్గర నుంచి ఆధునిక భారతదేశ చరిత్ర స్టార్ట్ అవుతుంది. అంటే సముద్ర మార్గం కనుగొనడం అనేది ఒక నూతనమైనటువంటి మార్పు కాబట్టి అందుని ఆధునిక అనే పేరుతో పిలుచుకోవడం జరుగుతుంది. మరి యూరోపియన్లు భారతదేశానికి రావడానికి గల కారణాలు సుగంధ ద్రవ్యాలు, నూలు వస్త్రాలు, ఇతర వస్తువుల కోసం వచ్చారు. అయితే ప్రధానంగా యూరోపియన్లు భారతదేశానికి రావడానికి గల కారణం సుగంధ ద్రవ్యాల వ్యాపారం. మరి వాస్కో డి గామా సముద్ర మార్గం కనుగొనక ముందు కూడా భారతదేశానికి ఐరోపా దేశాలకి మధ్య వర్తక వాణిజ్య సంబంధాలు ఎప్పటి నుంచో ప్రాచీన కాలం నుంచి ఉండటం జరిగింది. సముద్ర మార్గం కనుగొనక ముందు రోడ్డు మార్గం ద్వారా, అలాగే కొన్ని సందర్భాల్లో సముద్ర మార్గం కొంత దూరం, రోడ్డు మార్గం కొంత దూరం, కొన్ని మార్గాల ద్వారా వ్యాపారం జరుగుతూ ఉండేది. మరి ఆ మార్గాలు ఒకసారి పరిశీలిద్దాం. వాస్కో డి గామా సముద్ర మార్గం కనుగొనక ముందు ఉన్న మార్గాల్లో మనం గమనిస్తే ఒక సీక్వెన్స్ ఆర్డర్లో ఉండటం కోసం ఐరోపా నుంచి తూర్పు వైపుకు చెప్పుకుందాం. ఫస్ట్ యూరోప్, కాన్స్టాంటినోపుల్, మధ్య ఆసియా, భారత్. ఇది రోడ్డు మార్గం. అలాగే ఇతర మార్గాలు వచ్చేపాటికి యూరోప్, మధ్యధరా సముద్రం, పశ్చిమాసియా, మధ్య ఆసియా, భారత్. కొన్ని సందర్భాల్లో పర్షియన్ సింధు శాఖ గుండా కూడా వ్యాపారం జరుగుతూ ఉండేది. అలాగే మరొక మార్గం వచ్చేపాటికి యూరోప్, మధ్యధరా సముద్రం, ఆఫ్రికా, ఎర్ర సముద్రం మీదుగా పశ్చిమాసియా, మధ్య ఆసియా, భారత్. అలాగే ఇదే మార్గం గుండా ఆగ్నేయ దేశాలతో కూడా వ్యాపారం జరుగుతూ ఉండేది. ఈ మార్గాలన్నింటిలో ప్రధానమైనటువంటి మార్గం, ముఖ్యమైనటువంటి మార్గం రోడ్డు మార్గం. మిగిలిన మార్గాలు కొంచెం కష్టంతో కూడుకున్నాయి, ఇబ్బందులతో కూడుకున్నాయి. రోడ్డు మార్గం చాలా అనుకూలంగా ఉండేది వ్యాపారం చేసుకోవడానికి. ఈ రోడ్డు మార్గాన్ని సిల్క్ రూట్ అనే పేరుతో పిలిచేవారు. చైనా దేశం నుంచి అధిక మొత్తంలో ఐరోపా దేశాలకు సిల్క్ అనేది ఎగుమతి అయ్యేది కాబట్టి అందుకే ఈ రూట్ని సిల్క్ రూట్ అనే పేరుతో పిలవటం జరుగుతుంది. మరి భారతదేశం నుంచి సుగంధ ద్రవ్యాలు, ఇతర వస్తువులన్నీ కూడా ఈ మార్గం గుండా ప్రాచీన కాలం నుండి ఐరోపా దేశాలకు వెళుతూ ఉండేవి. ప్రాచీన కాలం అంటే దాదాపుగా మనకి గ్రీకుల దండయాత్ర అంటే అలెగ్జాండర్ భారతదేశంపై దండయాత్ర కాలం నుండి కూడా ఈ మార్గం వాడుకలో కలదు. తర్వాత భారతదేశంపై అరబ్బులు అనేవాళ్ళు 712 ఏడులో దండెత్తారు. భారతదేశంపై సింధు ప్రాంతంపై అరబ్బులు దండెత్తి ఎటువంటి రాజకీయ అధికారాన్ని పెద్దగా పొందలేకపోయారు. అయితే వ్యాపారం మీద అరబ్బులు అనేవాళ్ళు దృష్టి పెట్టడం జరిగింది. అరబ్బులు నౌకాయానంలో గొప్ప నైపుణ్యం కలిగినటువంటి వారు. భారతదేశానికి సంబంధించినటువంటి వ్యాపారాన్ని నిర్వహించినటువంటి వారు అరబ్బులు. అలాగే ఆసియా సంబంధించినటువంటి వ్యాపారాన్ని నిర్వహించినటువంటి వారు కూడా అరబ్బులే. మరి మధ్యధరా తీర ప్రాంతానికి సంబంధించిన వ్యాపారాన్ని, ఐరోపా సంబంధించినటువంటి వ్యాపారాన్ని నిర్వహించినటువంటి వారు ఇటాలియన్లు. అరబ్బుల దగ్గర నుంచి మన భారతదేశం వస్తువులు పక్క దేశం వాళ్ళకి అరబ్బులు అనేవాళ్ళు అమ్మేవాళ్ళు. అలా దేశాలు మారుకుంటూ ఒక్కొక్క దేశం నుండి ఐరోపా దేశాలకి వెళ్ళే వస్తువులు అనేవి. మార్గం మధ్యలో ఒక్కొక్క దేశం రకరకాల ట్యాక్స్లు విధించాయి. అలాగే మార్గం మధ్యలో అనేక దోపిడీలు కూడా జరుగుతూ ఉండేవి. ఇన్ని ఇబ్బందులు ఉన్నప్పటికి కూడా వ్యాపారం చాలా లాభసాటిగా ఉండేది. కారణం ఆనాడు ఐరోపాలో సుగంధ ద్రవ్యాల యొక్క డిమాండే కారణం. ఈ మార్గం 1453 ఏడీలో ఒక సంఘటన జరగడంతో మూసివేయటం జరిగింది. 1453 ఏడీలో క్రూసేడులు అనే సంఘటన జరిగింది. క్రూసేడులు అనగా అర్థం క్రిస్టియన్లకి, ముస్లింలకి మధ్య జరిగినటువంటి మతపరమైనటువంటి యుద్ధాలనే క్రూసేడులు అనే పేరుతో పిలుస్తారు. మరి ఎవరెవరి మధ్య జరిగింది? ఒటామన్ టర్కులు లేదా ఒటామన్ తుర్ష్కులు, వీళ్ళు ముస్లింలు. అలాగే బైజాంటిన్ సామ్రాజ్యం, దాని యొక్క రాజధాని కాన్స్టాంటినోపుల్, వీళ్ళు క్రిస్టియన్లు. కాన్స్టాంటినోపుల్ అనేది ఒకప్పుడు క్రైస్తవానికి బాగా ప్రత్యేకగాంచినది. ఒటామన్ టర్క్ రాజు అయినటువంటి రెండవ మహమ్మద్ అనే వ్యక్తి దాదాపు 1,50,000 మంది సైన్యంతో
బైజాంటిన్ సామ్రాజ్యం రాజధాని అయినటువంటి కాన్స్టాంటినోపుల్పై అటాక్ చేయడం జరిగింది. ఆనాడు బైజాంటిన్ సామ్రాజ్యాన్ని పరిపాలిస్తున్నటువంటి రాజు కాన్స్టంటైన్ 11. దాదాపు 2 నెలల పాటు ఒక భీకరమైనటువంటి పోరు జరిగింది క్రిస్టియన్లకి, ముస్లింలకి. ఈ యుద్ధంలో చివరికి ఒటోమన్ టర్కులు అనే వాళ్ళు విజయం సాధించి కాన్స్టాంటినోపుల్ అనేది ఆక్రమించుకోవడం జరిగింది. దీంతో ఒటోమన్ టర్కుల చేతిలోకి కాన్స్టాంటినోపుల్ వచ్చిన తర్వాత ఇంతకుముందు ఏదైతే ఐరోపా దేశాలకి, ఆసియా దేశాలకు మధ్య జరిగే వ్యాపార మార్గం ఏదైతే ఉందో, రవాణా మార్గం ఏదైతే ఉందో దాన్ని మూసివేయడం జరిగింది. దీంతో ఒకేసారి పెద్ద ఎత్తున ఐరోపాలో సంక్షోభం రావడం జరిగింది, సుగంధ ద్రవ్యాల యొక్క సంక్షోభం. భారతదేశం నుంచి, ఆసియా దేశాల నుంచి ఎగుమతి అయ్యే వస్తువులు ఆగిపోవడం జరిగింది ఐరోపా దేశాలకి. ఇక ఐరోపా దేశాలు భారతదేశానికి నేరుగా పోయి సముద్ర మార్గం ఏదైనా ఉందా అని అన్వేషణ చేయడం స్టార్ట్ చేశారు. నూతన సముద్ర మార్గాల అన్వేషణ. ఈ నూతన సముద్ర మార్గాల అన్వేషణ గురించి చెప్పుకునే ముందు ఒక ప్రధానమైనటువంటి ఒక అంశం మనం ప్రస్తావించాలి. ఐరోపా చరిత్రను గమనిస్తే మధ్యయుగ చరిత్ర అంతానికి, ఆధునిక చరిత్ర స్టార్ట్ అవడానికి మధ్యలో ఐరోపాలో సాంస్కృతిక పునర్జీవనం అనేది రావడం జరిగింది. ఈ సాంస్కృతిక పునర్జీవనం ద్వారా కొత్త కొత్త ఆవిష్కరణలు చోటు చేసుకున్నాయి. విజ్ఞాన శాస్త్రంలో కావచ్చు, సముద్ర మార్గాలు కనుగొనడంలో కావచ్చు, సాహిత్యంలో కావచ్చు, కళల్లో కావచ్చు, నమ్మకాల్లో కావచ్చు అనేక మార్పులు రావడం జరిగింది. ఇక ఐరోపా దేశాలు ఈ చొరవతో సముద్ర మార్గాల అన్వేషణ అనేది చేయడం స్టార్ట్ చేశారు. ఐరోపా దేశాల్లో బాగా సముద్ర మార్గం కోసం బాగా చొరవ చూపినటువంటి దేశాలు పోర్చుగీస్ అండ్ స్పెయిన్. కొంతమంది ప్రయత్నం చేయడం జరిగింది సముద్ర మార్గాల అన్వేషణ కోసం. అందులో కొంతమంది వ్యక్తులు మనకి కనిపిస్తారు, ఒకసారి పరిశీలిద్దాం. హెన్రీ, ఇతను పోర్చుగీస్ రాజు మరియు నావికుడు. ఇతను ఆఫ్రికా పశ్చిమ తీరంలో అనేక ప్రాంతాలు కనుగొనడం జరిగింది. ఇతను నౌకాయానం అంటే చాలా ఇంట్రెస్ట్. పోర్చుగీస్ రాజధాని లిస్బన్ నుంచి స్టార్ట్ అయ్యి జిబ్రాల్టర్ అనే జలసంధిని దాటి ఉత్తరాఫ్రికాలో మొరోకో అనే ప్రాంతాన్ని చేరుకుని మళ్ళీ సురక్షితంగా పోర్చుగీస్ వెళ్ళిపోవడం జరిగింది. జలసంధి అంటే 2 భూభాగాలను వేరు చేసే జలమార్గాన్ని జలసంధి అంటారు. ఐరోపా ఖండాన్ని, ఆఫ్రికా ఖండాన్ని వేరు చేసినటువంటి జలమార్గం ఏదైతే ఉందో దాన్ని జిబ్రాల్టర్ జలసంధి అనే పేరుతో పిలుస్తారు. ఇక హెన్రీ వచ్చేపాటికి ఆసక్తి గల యువకుల్ని నౌకాయంలో శిక్షణ ఇవ్వడం కోసం ఒక అకాడమీని స్టార్ట్ చేశాడు, నావికా అకాడమీ. ఇందులో శిక్షణ పొంది కొత్త కొత్త భౌగోళిక ప్రాంతాలు కనుగొనడానికి పంపించవచ్చు అనే ఆలోచనతో ఈ అకాడమీని స్టార్ట్ చేశాడు హెన్రీ. హెన్రీ చేసినటువంటి కృషికి గాను ఇతనికి ఒక బిరుదు రావడం జరిగింది, ది నావిగేటర్ అనే బిరుదుతో పిలుస్తారు. ఈ హెన్రీ స్టార్ట్ చేసినటువంటి నావికా అకాడమీలోనే చాలామంది నావికులు శిక్షణ పొందడం జరిగింది. బర్తిలోమే డయాస్, అలాగే వాస్కో డి గామా, అతని బ్రదర్, ఇతర నావికులు చాలామంది ఇందులో శిక్షణ పొందడం జరిగింది. ఇక తర్వాత మరొక నావికుడు బర్తిలోమే డయాస్. ఇతను పోర్చుగీస్ నావికుడు. పోర్చుగీస్ రాజధాని లిస్బన్ నుంచి స్టార్ట్ అయ్యాడు భారతదేశాన్ని సముద్ర మార్గం కనుగొనడానికి. ఇతను ఆఫ్రికా పశ్చిమ తీరాన్ని టచ్ చేసుకుంటూ రావడం జరిగింది. భూమధ్య రేఖను దాటినటువంటి మొట్టమొదట వ్యక్తి ఎవరంటే మనకి బర్తిలోమే డయాస్. ఇతను ఆఫ్రికా చిట్ట ప్రాంతమైనటువంటి ఆఫ్రికా కొమ్ము చివరి ప్రాంతాన్ని చేరుకున్నాడు. ఇక్కడి నుంచి ముందుకు పోవడానికి సముద్రంలో గాలి యొక్క తీవ్రత అధికంగా ఉండటం, తుఫాన్లు అధికంగా ఉండటంతో ఆ ప్రాంతానికి ఒక పేరు పెట్టి వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు. ఎవరంటే బర్తిలోమే డయాస్. ఆ ప్రాంతానికి ఇతను పెట్టినటువంటి పేరు కేప్ ఆఫ్ స్ట్రోమ్, తుఫాన్ల అగాధం అనే పేరు పెట్టి వెళ్ళిపోవడం జరిగింది. పోర్చుగీస్ రాజైనటువంటి జాంటు అనే వ్యక్తి బర్తిలోమే డయాస్ ఏ ప్రాంతానికి చేరుకున్నాడో ఆ ప్రాంతం రేపు భవిష్యత్తులో భారతదేశానికి సముద్ర మార్గం కనుగొనడానికి ఒక ఇన్స్పిరేషన్గా ఉండాలనే ఉద్దేశంతో దానికి పేరు మార్చడం జరిగింది, కేప్ ఆఫ్ గుడ్ హోప్గా. ప్రజెంట్ మనం కేప్ ఆఫ్ గుడ్ హోప్ అనే పేరు వాడుకలో ఉంది. తర్వాత పోర్చుగీస్ మరియు స్పెయిన్ దేశాలు ఇతర దేశాల్లో ఉన్నటువంటి నావికులను కూడా ప్రోత్సహించి కొత్త కొత్త భౌగోళిక ప్రాంతాలు కనుగొనడానికి ప్రయత్నాలు మొదలెట్టారు. అందులో భాగంగా మనకి క్రిస్టఫర్ కొలంబస్, ఇతను ఇటాలియన్ నావికుడు. స్పెయిన్ దేశం యొక్క ప్రోత్సాహంతో నౌకాయానం స్టార్ట్ చేయడం జరిగింది. ఇతను అమెరికాను కనుగొన్నాడు. అయితే ఇతను స్పెయిన్ దేశం నుంచి స్టార్ట్ అయ్యాడు భారతదేశానికి సముద్ర మార్గం కనుగొనడానికి కొలంబస్. అయితే ఇతని యొక్క ఆలోచన ఏంటంటే భూమి గుండ్రంగా ఉంది కాబట్టి తూర్పు తీరం వెళ్ళటం కన్నా కూడా పశ్చిమ తీరం వైపు వెళ్ళి ఆసియా దేశాలైనటువంటి ఇండియా, చైనా, జపాన్ దేశాలు చేరుకోవచ్చనే ఉద్దేశంతో పశ్చిమ వైపు ప్రయాణం కొనసాగించాడు. ఇతను బహామాస్ అనే దీవును చేరుకోవడం జరిగింది.
ఆ ప్రాంతానికి చేరుకున్న తర్వాత ఇది ఆసియాలో ఇండియా అయి ఉండొచ్చు అని అక్కడ ఉన్న వాళ్ళని రెడ్ ఇండియన్స్ అనే పేరుతో పిలవడం జరిగింది. ఈ కొలంబస్ అనే వ్యక్తి దాదాపుగా స్పెయిన్ నుంచి పశ్చిమ వైపు 5 నౌకాయానాలు చేపట్టాడు. దాదాపుగా అనేక ప్రాంతాలు కనుగొనడం జరిగింది, క్యూబా మొదలైన ప్రాంతాలు. మరో నావికుడు అమెరిగో వెసుపుసి, ఇతను ఇటాలియన్ నావికుడు. స్పెయిన్ దేశం యొక్క ప్రోత్సాహంతో ఇతను కూడా అనేక నౌకాయానాలు చేపట్టాడు. ఇతను కూడా పశ్చిమ తీరం వెళ్ళి అనేక ప్రాంతాలు కనుగొన్నాడు. అయితే కొలంబస్ ఏ ప్రాంతానికైతే చేరుకున్నాడో, కొలంబస్ అనే వ్యక్తి చేరుకున్నది ఆసియాలో ఇండియా కాదు, అది సపరేట్ భూభాగం అని ఇతను అమెరికా వెసుపుసి అని అతను నిర్ధారించి చెప్పడం జరిగింది. ఒక కరపత్రాన్ని కూడా విడుదల చేశాడు ఆ కాలంలో, అది సపరేట్ భూభాగం అని ఇతను చెప్పాడు కాబట్టి ఇతని పేరే దానికి పెట్టడం జరిగింది. అమెరికా భూభాగం అనే పేరుతో పిలిచేవాళ్ళు. ఆ తర్వాత కాలంలో ఇతని పేరుతోనే అమెరికా అనే పేరు వాడుకలోకి రావడం జరిగింది. వాస్కో డ గామా, ఇతను పోర్చుగీస్ నావికుడు. ఇతను చిన్నతనం నుంచి కూడా నౌకాయంలో మంచి అవగాహన ఉండటం జరిగింది. వాస్కో డ గామా అతని కుటుంబం చిన్నతనం నుంచి కూడా సముద్రపు ఒడ్డున నివాసం ఉండటం జరిగింది. ఈ అలల యొక్క తాకిడి వీటి మీద చిన్నతనం నుంచి కూడా అవగాహన ఏర్పరచుకున్నాడు వాస్కో డ గామా. అలాగే వాస్కో డ గామా తండ్రి కూడా నౌకాయంలో మంచి గొప్ప పేరుండడం జరిగింది. వాస్కో డ గామా శిక్షణ కూడా పొందాడు నౌకాయనంలో. ఆ శిక్షణలో అత్యంత ప్రతిభ కనబరిచినటువంటి వ్యక్తి వాస్కో డ గామా. వాస్కో డ గామా గొప్ప నావికుడే కాదు, అత్యంత సమర్థవంతమైన ధైర్యశాలి. మార్గం మధ్యలో శత్రువులు దాడులు చేస్తుండేవాళ్ళు, ఆ దాడుల్ని కొన్ని వ్యూహాలు పని ఎదుర్కొనేవాడు వాస్కో డ గామా. వాస్కో డ గామా యొక్క సామర్థ్యాన్ని గురించి ఆనాడు పోర్చుగీస్ రాజు ఇమాన్యుయల్ కూడా మెచ్చుకుని నౌకాయానం చేయమని కోరటం జరిగింది. వాస్కో డ గామా పోర్చుగీస్ రాజధాని లిస్బన్ నుంచి భారతదేశానికి సముద్ర మార్గం కనుగొనడానికి 4 నౌకలతో 170 మంది సిబ్బందితో బయలుదేరడం జరిగింది. వాస్కో డ గామా ఉన్నటువంటి నౌక పేరు సావో గాబ్రియల్ అనే పేరుతో పిలుస్తారు. వాస్కో డ గామా ఇంతకు ముందు వచ్చినటువంటి డయాస్ అదే మార్గాన్ని అనుసరించి వాస్కో డ గామా రావడం జరిగింది. ఆఫ్రికా చిట్ట చివరి ప్రాంతమైనటువంటి కేప్ ఆఫ్ గుడ్ హోప్ అనే ప్రాంతానికి చేరుకున్నాడు వాస్కో డ గామా. వాస్కో డ గామా ఇక్కడి నుంచి ఆఫ్రికా ఖండం తూర్పు వైపు ప్రయాణం కొనసాగించాడు. మొజాంబిక్ అనే ప్రాంతానికి చేరుకోవడం జరిగింది. అక్కడి నుంచి మంబోసా అనే ప్రాంతానికి చేరుకున్నాడు, మాలిండి అనే ప్రాంతానికి చేరుకున్నాడు. వాస్కో డ గామా మంబోసా అనే ప్రాంతానికి చేరుకునేంత వరకు భారతదేశానికి ఎటుబావాలో మార్గం తెలియదు. ఇదే సమయంలో అరబ్ వర్తకులు అనేవాళ్ళు నౌకాయంలో మంచి నిష్ణాతులు. అరబ్ వర్తక సంఘ నాయకుడైనటువంటి అహ్మద్ ఇబాన్ మజీద్ అనే వ్యక్తి తారసపడ్డాడు. అహ్మద్ ఇబాన్ మజీద్ అనే పేరునే అబ్దుల్ మజీద్ లేదా అబ్దుల్ నజీజ్ అనే పేరుతో పిలుస్తారు. వాస్కో డ గామా అతని సిబ్బంది అహ్మద్ ఇబాన్ మజీద్ని శిక్షించి మార్గాన్ని చెప్పించుకోవడం జరిగింది. అతను చెప్పినటువంటి మార్గాన్ని అనుసరించి వాస్కో డ గామా భారతదేశానికి ప్రయాణాన్ని కొనసాగించాడు. 1498 మే 17వ తారీఖు వాస్కో డ గామా భారతదేశం పశ్చిమ తీరం మలబారు తీరమైనటువంటి కేరళలో కాలికట్ అనే ప్రాంతానికి చేరుకున్నాడు. ఈ విధంగా వాస్కో డ గామా భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనుగొనడం జరిగింది. ఇంతకుముందు అమెరికాను కనుగొన్నటువంటి వ్యక్తి కొలంబస్, అలాగే భారతదేశాన్ని కనుగొన్నటువంటి వ్యక్తి వాస్కో డ గామా. ఈ 2 సంఘటనలు మానవ జాతి చరిత్రలో అత్యంత ప్రత్యేకమైన మహత్కరమైన సంఘటనలుగా ప్రముఖ ఆర్థిక శాస్త్రవేత్త అయినటువంటి ఆడమ్ స్మిత్ అనే వ్యక్తి అభివర్ణించాడు. వాస్కో డ గామా భారతదేశానికి కాలికట్ ప్రాంతానికి చేరుకునే సమయానికి ఆ కాలంలో కాలికట్ ప్రాంతాన్ని పరిపాలిస్తున్నటువంటి రాజు జమోరిన్. ఈ జమోరిన్ యొక్క అసలు పేరు రాజా మనువిక్రమ వర్మ అనే పేరుతో పిలుస్తారు. ఇతనేమో హిందూ రాజు, చుట్టూ ప్రజలు ఎక్కువగా ముస్లింలు ఉండటం జరిగింది. అయితే జమోరిన్ అనేది బిరుదు అనమాట, పోర్చుగీస్ వారు ఇచ్చినటువంటి బిరుదు. జమోరిన్ అనగా అర్థం ఓ సముద్రపు రాజా అని అర్థం. వాస్కో డ గామా భారతదేశానికి కాలికట్ ప్రాంతానికి వచ్చే సమయానికి విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలిస్తున్నటువంటి రాజు ఇమ్మడి నరసింహ రాయలు. అలాగే వాస్కో డ గామా కాలికట్కు వచ్చే సమయానికి ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి ఢిల్లీ సుల్తాన్ సికిందర్ లోడి అధికారంలో ఉండడం జరిగింది. ఇక వాస్కో డ గామా కాలికట్కు చేరుకోవటం, అక్కడ స్వాగతం పలకటం జరిగింది జమోరిన్. అలాగే వ్యాపారానికి సంబంధించినటువంటి సంప్రదింపులు కూడా చేయడం జరిగింది వాస్కో డ గామా. అయితే ఇక్కడ ప్రధానంగా ఒక అంశాన్ని మనం ప్రస్తావించాలి. భారతదేశం నుంచి ఐరోపా దేశాలకి వర్తకం జరిగేటప్పుడు మార్గద్రవ్యకంగా ఏముండేదంటే ఆ కాలంలో బంగారం అనేది ఉండేది. ఆ తర్వాత కాలంలో మిగిలిన ఐరోపా దేశాలు వచ్చిన తర్వాత కాయిన్స్ కూడా రావడం జరిగింది. బంగారం అనేది ప్రధానంగా మార్గద్రవ్యంగా ఉండేదని గుర్తుపెట్టుకోవాలి. ఇక వాస్కో డ గామా తను వచ్చినటువంటి 4 నౌకల్లో
జమోరిన్ కొన్ని సుగంధ ద్రవ్యాలు ఇతర వస్తువులు పెట్టి పంపించడం జరిగింది. వాస్కో డి గామా తిరుగు ప్రయాణంలో అవన్నీ తీసుకుని అతను ఏ దారిలో వచ్చాడో అదే దారిని అనుసరించి వెళ్ళడం జరిగింది ఐరోపా, పోర్చుగీస్. వాస్కో డి గామా పోర్చుగీస్ వెళ్ళిపోయిన తర్వాత పోర్చుగీస్ ప్రభుత్వం ఇతనికి ఘన స్వాగతం పలికిందనమాట. భారతదేశాన్ని సముద్ర మార్గం కనుగొని వచ్చాడు కాబట్టి వాస్కో డి గామాకు చాలా ఘన స్వాగతం లభించింది. వాస్కో డి గామా తీసుకెళ్ళినటువంటి వస్తువులు ఐరోపా మార్కెట్లో అతనికి నౌకాయానంలో అయిన ఖర్చుకి 60 రెట్లు లాభం రావడం జరిగింది. దీంతో ఐరోపా దేశాలు, మిగిలిన దేశాలు కూడా ఆశ్చర్యపోయి భారతదేశం వైపు వెళ్ళడానికి ఆసక్తి కనపరిచాయి. వాస్కో డి గామా మళ్ళీ వెంటనే భారతదేశానికి రాలేదు. వాస్కో డి గామా తర్వాత నెక్స్ట్ భారతదేశానికి వచ్చినటువంటి పోర్చుగీస్ నావికుడు కాబ్రల్, ఇతని అసలు పేరు వచ్చేపాటికి పెడ్రో అల్వరస్ కాబ్రల్ అనే పేరుతో పిలుస్తారు. ఈ కాబ్రల్ అనే వ్యక్తి 13 నౌకలతో దాదాపు 1200 మంది సిబ్బందితో భారతదేశానికి రావడం జరిగింది. భారతదేశానికి వచ్చిన తర్వాత అరబ్బులు అనే వాళ్ళకి ఈ కాబ్రల్కి మధ్య ఘర్షణలు చోటు చేసుకున్నాయి. ఆ ఘర్షణ దాటికి కాబ్రల్ అనే వ్యక్తి వెనుదిరిగి పోర్చుగీస్ రావడం జరిగింది. ఈ కాబ్రల్ అనే వ్యక్తి తర్వాత కాలంలో బ్రెజిల్ అనే దేశాన్ని కూడా కనుగొన్నాడు. వాస్కో డి గామా రెండోసారి భారతదేశం రాక 1502వ సంవత్సరంలో వాస్కో డి గామా భారతదేశానికి రావడం జరిగింది. వాస్కో డి గామా వచ్చిన తర్వాత వ్యాపారానికి సంబంధించినటువంటి లావాదేవీల కోసం జమోరిన్తో సంప్రదింపులు జరిపాడు. అయితే అరబ్బుల యొక్క ఒత్తిడి మేరకు జమోరిన్ అనే వ్యక్తి అరబ్బులకి మద్దతు పలకడం జరిగింది. ఎందుకంటే అరబ్బులు అనేవాళ్ళు ఎప్పటి నుంచో ప్రాచీన కాలం నుంచి నౌకాయానం అలాగే వ్యాపారంలో వాళ్ళకి అవగాహన ఉంది కాబట్టి ఇప్పుడు డైరెక్ట్గా యూరోపియన్లు రావడం వల్ల మాకు నష్టం ఏర్పడుతుందనే ఉద్దేశంతో అరబ్బులు జమోరిన్ మీద ఒత్తిడి తీసుకొచ్చారు. ఇక వెంటనే వాస్కో డి గామా దీన్ని గమనించి జమోరిన్పై దాడికి దిగడం జరిగింది. జమోరిన్ ఓడిపోయాడు. జమోరిన్ ఓడిపోయి కొన్ని షరతులతో కొన్ని అనుమతులు ఇవ్వడం జరిగింది వ్యాపారం చేసుకోవడానికి పోర్చుగీస్ వారికి. జమోరిన్ పోర్చుగీస్ వారికి 3 ప్రాంతాలు ఇచ్చాడు డిపోలు ఏర్పాటు చేసుకోవడానికి. కాలికట్, కొచ్చిన్, కన్ననూర్ అనే ప్రాంతాలు ఇవ్వడం జరిగింది. వాస్కో డి గామా తిరిగి మళ్ళీ వెళ్ళిపోయాడు. ఇక ఇక్కడి నుంచి గవర్నర్ జనరల్స్ వీళ్ళంతా కూడా రావడం జరుగుతుంది. అయితే వాస్కో డి గామా గురించి ప్రస్తావన వచ్చింది కాబట్టి వాస్కో డి గామా 3వసారి కూడా భారతదేశానికి వచ్చాడు. 1524 ఏప్రిల్ నెలలో వాస్కో డి గామా 3వసారి భారతదేశానికి రావడం జరిగింది. అయితే వాస్కో డి గామా భారతదేశంలో 1524 డిసెంబర్ నెలలో మలేరియా వ్యాధితో కొచ్చిలో మరణించడం జరిగింది. వాస్కో డి గామా సమాధి కొచ్చిలో సెయింట్ ఫ్రాన్సిస్ చర్చిలో కలదు. ఆ తర్వాత 1539వ సంవత్సరంలో పోర్చుగీస్ వారు ఇతనికి సంబంధించినటువంటి అవశేషాలు తీసుకెళ్ళి పోర్చుగీస్ రాజ్యం లిస్బన్ దగ్గరలో ఇతని సమాధిని మళ్ళీ కట్టడం జరిగింది. ఆ జెరోనిమస్ మొనాస్టరీ అనే పేరుతో పిలుస్తారు ఈ సమాధిని. ఈ విధంగా వాస్కో డి గామా భారతదేశానికి ఏ విధంగా వచ్చాడు, ఎన్నిసార్లు వచ్చాడో మనం చెప్పుకున్నాం. ఈ విధంగా పోర్చుగీస్ వారు భారతదేశంలో ఫస్ట్ అడుగుపెట్టడం జరిగింది. భారతదేశానికి వచ్చినటువంటి ఫస్ట్ ఐరోపా దేశం పోర్చుగీస్. ఇక ఇక్కడ నుంచి గవర్నర్ జనరల్స్ వాళ్ళ యొక్క ప్రభావం ఎలా ఉంది, తర్వాత వాళ్ళు ఏ విధంగా పతనమయ్యారు, చివరికి భారతదేశాన్ని విడిచి ఎప్పుడు వెళ్ళిపోయారు అని కూడా నెక్స్ట్ వీడియోలో మనకు అందుబాటులో వస్తాయి. వీటి మీద కూడా మనకి బిట్లు అడిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే అభ్యర్థులు కాన్సెప్టు బాగా నేర్చుకుని బిట్లు దాని మీద తయారు చేసుకోవాలన్నమాట. సాధారణంగా మనకి ఎలా అడుగుతాడంటే 1453 క్రిస్టియన్లకి ముస్లింల మధ్య జరిగినటువంటి మతపరమైన యుద్ధాలు ఏ పేరుతో పిలుస్తారని అడుగుతాడు. అన్ని ఆప్షన్లు దగ్గర ఒకలా ఉంటాయి, చాలా గమనించి పెట్టాలన్నమాట. అలాగే వాస్కో డి గామా భారతదేశాన్ని సముద్ర మార్గం కనుగొన్న సంవత్సరం. వాస్కో డి గామా భారతదేశాన్ని సముద్ర మార్గం కనుగొనడానికి సహాయం చేసినటువంటి అరబ్ వర్తకుడి పేరేంటి? వాస్కో డి గామా కాలికట్ ప్రాంతానికి వచ్చే సమయానికి ఆనాడు రాజు ఎవరు ఉన్నారు? ఇలా మనకి బిట్లు అడగడం జరుగుతుంది. అభ్యర్థులు బిట్లు తయారు చేసుకోవాలన్నమాట, అలాగే ప్రాక్టీస్ చేయాలి. ఈ 2 ఇంపార్టెంట్. కాన్సెప్ట్ మీద అవగాహన ఉండటం, బిట్స్ ప్రాక్టీస్ చేయటం.